ఈ దేవాలయంలో కనిపిస్తున్న ధ్వజస్తంభం చుట్టుముట్టు నవదుర్గలు ఉంటారండి. చాలా పవర్ఫుల్ ధ్వజస్తంభం. మీ సంకల్పం చెప్పుకొని ముందు మహాదేవుని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక రావి చెట్టుకి మనకి సిద్ధి వినాయక స్వామి వారి రూపం కనిపిస్తుందండి. అలాగనే ఈ దేవాలయంలో జంటనాగులు సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. అలాగని రావి చెట్టుకి ముడుపులు కనిపిస్తాయి. సంతానం కలగాలని చెప్పేసి చాలా మంది వచ్చి ఇక్కడ కోరుకుంటారు. అలాగనే భద్రకాళికాదేవి కూడా దర్శనమిస్తుందండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం. మన హైదరాబాద్ కోటి ఇసామియా బజార్ లో ఉంటుందండి. కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఎదురుగానే ఉంటుందండి. కోటి ఉమెన్స్ కాలేజ్ కి ఆనుకొని ఈ దేవాలయం ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ లో గనక మీరుంటే తప్పకుండా ఈ దేవాలయానికి విచ్చేయండి. మీ జీవిత కాలంలో ఒక్కసారైనా లేదా ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకాలు తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. అప్పుడు వెళ్ళండి. లేదా చాలా విశేషమైన పూజలు ప్రతి పుణ్యమప్పుడు ఈ ఆలయంలో జరుపుతారండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదన కార్యక్రమాలు కూడా జరుపుతారు. మీరు గనక ఈ దేవాలయానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలి, అన్నప్రసాదం కార్యక్రమంలో కూడా పాల్గొనాలంటే తప్పకుండా ఈ దేవాలయం వాళ్ళకి కాంటాక్ట్ కాండి. ప్రతి పుణ్యం ఎప్పుడైతే కొన్ని వందల మందికి అన్నప్రసాదం చేస్తారండి. ఒక్కొక్కసారి వచ్చే వాళ్ళకి పెట్టడం కూడా సరిపోదు. మీరు ఇందులో పాల్గొనాలంటే ఈ దేవాలయం వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. తప్పకుండా కాంటాక్ట్ కాండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పకుండా చూసి ఈ ఆలయానికి విచ్చేయండి. ఎందుకో ఈ ఆలయం అంత పవర్ఫుల్ అంటే సాక్షాత్తు అమ్మవారే స్వయంభుగా వెలిచిన శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం అండి. మరిన్ని దేవాలయాల వీడియో కోసం మన రాకూరి డైరీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నానండి. కేవలం డివోషనల్ వీడియోస్, మన హిందూ టెంపుల్స్ ప్రతి ఒక్క టెంపుల్ ని మీకు చూపిస్తానండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది.